హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ జరిగింది. టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు సాటర్డే ఎపిసోడ్లో. సండే ఎపిసోడ్లో లాస్ట్ ఇద్దరు విష్ణుప్రియ, పృథ్వీ ఉంటారు. విష్ణుప్రియ సేవ్ అయిపోయింది, పృథ్వీ ఎలిమినేట్ కావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ 14th వీక్ కూడా హౌస్లో 7 కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అయితే జరుగుతుంది. ఒక ఎలిమినేషన్ మిడ్ వీక్ జరగచ్చు, ఇంకొక ఎలిమినేషన్ వీకెండ్ జరగచ్చు, లేదా 2 ఎలిమినేషన్లు కూడా వీకెండే జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. సేమ్ ఈ వారం ఎలా జరిగిందో అలానే జరగచ్చు. సాటర్డే ఒకరు, సండే ఒకరు బయటకైతే వచ్చేస్తారు. ఇక మిగిలేది 5 కంటెస్టెంట్సే, వాళ్ళే టాప్ 5లో ఉంటారు. ఫస్ట్ ఫైనలిస్ట్ ఆల్రెడీ అవినాష్ అయ్యాడు కాబట్టి అవినాష్ ఈ వారం అయితే నామినేషన్లో ఉన్నాడు. 14వ వారానికి 6 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లో ఉంటారు. విష్ణుప్రియ, ప్రేరణ, రోహిణి, నబీల్, నిఖిల్, గౌతమ్ కృష్ణ. వీళ్ళ 6లో నుంచి 2 కంటెస్టెంట్స్ అయితే ఎలిమినేట్ అయిపోతారు 14వ వారానికి. అవినాష్ ఆల్రెడీ టాప్ 5లో అయితే ఉంటాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి. ఇక గౌతమ్, నిఖిల్ అయితే టాప్ 2లో ఉంటారు ఖచ్చితంగా, డౌటే లేదు అందులో. ఇంకా మిగిలిన 2 కంటెస్టెంట్స్ మీదనే డౌట్, ఎవరుంటారు టాప్ 5లో ఏంటి అనేది చూడాలి. మరి రోహిణి అయితే టాస్క్లు బాగా ఆడింది, చాలా ఫ్యాన్ బేస్ అయితే సంపాదించుకుంది. రోహిణి టాస్క్లకు అందరూ ఫిదా అయ్యారు. గల్ అయ్యండి, చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఇచ్చింది పృథ్వీకి. అలా రోహిణికి కూడా మంచి ఫాలోయింగ్ అయితే ఏర్పడింది. ఇక నబీల్ విషయానికి వస్తే ఫస్ట్ నుంచి కూడా నబీల్కి మంచి ఫాలోయింగే ఉంది, నబీల్కి కూడా ఛాన్స్ అయితే ఉంది. ఇక ప్రేరణ తెలుగులోనే కాకుండా కన్నడ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంది. తెలుగులో కూడా స్టార్టింగ్ నుంచి లేడీ టైగర్ అన్నట్టుగా తన పేరు వినిపించేది. ఈ మధ్య కొంచెం తగ్గినప్పటికీ ఎంతో కొంత ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఇక విష్ణుప్రియకి ముందు నుంచి ఫ్యాన్ బేస్ ఉంది. తను గేమ్ ఏం ఆడకపోయినా ఫ్యాన్స్ తనకు ఓట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా టాప్ 5కి సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంది. 3 అయితే ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయినట్టే టాప్ 5కి. ఇంకా 2 ఎవరు ఉంటారనేది చూడాలి. మరి రోహిణి, విష్ణుప్రియ, ప్రేరణ, నబీల్, వీళ్ళ 4లో టాప్ 5లో మీరెవరిని చూడాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మీ దృష్టిలో టాప్ 5 ఆర్డర్ కూడా ఎవరనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డైలీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వీడియోని లైక్ చేయండి.